నెల్లూరు రూరల్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్య పరిష్కారాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో ప్రజా సమస్య పరిష్కారం చేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ, పఠాన్ సాబీర్ ఖాన్, గంగాధర్ తదితరులు టీడీపీ నాయకులు పాల్గొని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించబడతా ఉంది. ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవైతే వినతులు వస్తున్నావో అవి రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్లు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఇతరితర పింఛను, ఇతరితర సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఏ వచ్చినా కూడా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి దాంట్లో చేయగలిగిన అన్ని కూడా చేస్తున్నాం. కొన్ని రోడ్లు, డ్రైన్లకు సంబంధించి విడతల వారీగా ప్రతిసారి కూడా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన వాటికి ప్రాధాన్యత ఇస్తూ అవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. అదే కాకుండా కూటమి నాయకులకు కానీ, కూటమి కార్యకర్తలకు కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అందరికి కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం వినియోగించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న ఏ సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి అందించే విధంగా ఎప్పటికప్పుడు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కార్యకర్తలకి, నాయకులకు కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, అదేవిధంగా అందుబాటులో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో అందరం కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఒక రోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అందరికి కూడా ఏవైతే వారికి సంబంధించిన ఏవైనా పనులున్నా, ఇతరితర ఉన్నా కూడా చేసి చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. భవిష్యత్తులో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఏవి వినతులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఖచ్చితంగా ఆయా శాఖల అధికారులతో మాట్లాడి తప్పకుండా చేయగలిగినన్ని కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా, ఎక్కడున్నా కూడా ఫోన్ కాల్ అయినా, లేదంటే ఇప్పుడైనా ఆఫీస్కి వచ్చినా, లేదంటే ప్రజా దర్బార్లో ఇచ్చినా కూడా మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా, పేద, బడుగు, బలహీన వర్గాలకి అందరికి కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా తీర్చాలన్న ఆకాంక్షతోనే అందరం కూడా పనిచేస్తున్నాం. అదే కోవలో ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా మాకు తెలియజేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.